ప్రభుత్వం సంవత్సరం కిందట అనేది వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎక్కడ చూసినా కూడా శాంతి భద్రతని కూడా కాపాడలేక దాంట్లో పూర్తిగా కూడా ప్రభుత్వం వైఫల్యం కూడా చెందింది. కేవలం తెలుగుదేశం పార్టీ వారిది మాత్రమే వారు చెప్పిందే వేదంగా కూడా ఈరోజు రెవెన్యూ కావచ్చు, పోలీస్ శాఖ కూడా వారి యొక్క చెప్పిన దాన్నే శాసనంగా తీసుకొని పనిచేసేకి మొదలుపెట్టారు. వారి విధులను వారు సక్రమంగా నిర్వర్తించలేదని దానికి పెద్దగా కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపుగా కూడా 188 యొక్క అఘాయిత్యాలు జరిగితే, అత్యాచారాలు జరిగితే దాదాపుగా 15 మంది కూడా ఈరోజు హత్య కూడా గావింపబడారు. ఏది కానీ వారిపైన సరైన యాక్షన్ కూడా తీసుకోలేని పరిస్థితి కూడా ఉంది. వాటిలో భాగంగానే ఈరోజు ఈ అనంతపురం జిల్లాలో కూడా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఒక దళిత కావచ్చు, అలాగే ఒక ఎస్టీ అమ్మాయి అంటే గిరిజన అమ్మాయికి కూడా ఈరోజు కూడా హత్య గావించబడుతుంది. ఒక దగ్గర కూడా దళిత అమ్మాయిని కూడా అమానుషంగా కూడా ఈరోజు కూడా అంతా కూడా కామందులు కొంతమంది కూడా చేసినా కూడా ఈరోజు ఎక్కడ కానీ చర్య తీసుకున్న దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం చెందారు, నిర్లక్ష్యం కూడా వహించారు. ఈరోజు ఇక్కడ ఎస్టీ అమ్మాయి తన్మయ అమ్మాయి 3వ తేదీ ఇంటి నుంచి కూడా మిస్ అయితే వెంటనే కూడా 4వ తేదీ ఉదయమే కూడా కంప్లైంట్ చేస్తే ఆమె యొక్క ఆచూకుని తెలుసు దాంట్లో ఘోరంగా కూడా నిర్లక్ష్యం వహించినారు పోలీసు వారు. అందుకోసమే ఆమె 7వ తేదీ శవమై ఇక్కడ అది కూడా కనపడింది. దాదాపుగా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 2-3 రోజులు కూడా ఈ అనంతపురం పట్టణంలోనే ఒక లాడ్జ్లో అనేది కూడా ఆమెను పెట్టి ఉన్నా కూడా ఎవరు కానీ కనుక్కోలేకపోయారు. తల్లిదండ్రులు వారి గుండె అనుమానితులపైన కూడా పేర్లు చెప్పినా కూడా వారిని దర్యాప్తు చేసే దాంట్లో కానీ దర్యాప్తు చేయాలని చెప్పి తీసుకొని వచ్చినా కూడా వారిని వెంటనే కూడా విడిచిపెట్టిన దానివల్ల, ఆలస్యం చేసిన దానివల్ల ఈ హత్య గావించబడింది. ఇది పూర్తిగా కూడా సర్కారీ హత్య తప్ప మరొకటి కాదని కూడా చెప్పక తప్పదు. ఈరోజు పోస్ట్ మార్టం కూడా సరిగ్గా చేయలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. దానికి మేమందరూ కూడా పోస్ట్ మార్టం కూడా చేయాలని చెప్పేసి, అలాగే ఈరోజు రామగిరి మండలంలో కూడా ఒక దళిత అమ్మాయిని అంటే 9వ తరగతి చదువుతున్న అమ్మాయిని దాదాపుగా కూడా ఒక 15 మంది కూడా, ఎందుకంటే ఆ గ్రామం అనేది కూడా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట, ఎవరు కానీ లేదు, స్టాంపింగ్ విలేజ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. గత 30 సంవత్సరాలు కూడా ఏ పార్టీ వారు కూడా లేరు, ఎవరికి కానీ నోరు తెరవడానికి లేని పరిస్థితి. దాంట్లో కూడా ఒక దళిత అమ్మాయిని కూడా ఈరోజు కూడా చేసుకొని రావడం జరిగింది. ఈరోజు పోలీస్ సెక్షన్లో ఉంది. కనీసం రాజకీయ పార్టీ వారికి కానీ, మాజీ మంత్రులకు కానీ, లేకపోతే ఒక ప్రజా సంఘాలకు కానీ అమ్మాయితో మాట్లాడదామన్నా కూడా ఈరోజు వాళ్ళని కలవనీయకోకుండా చేస్తున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా ఇటువంటి ఘోరమైన పరిస్థితులు కూడా ఈరోజు ఉండే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిశ అనే యాప్ను కూడా తీసుకొని వచ్చేసి ఎంతోమంది మహిళలకు కూడా రక్షణ కల్పించాడు. దాదాపుగా కూడా 1.5 కోటి మంది కూడా ఆ దిశ అనే యాప్ను కూడా తీసుకుని కూడా ఉపయోగించుకున్నారు. ఈరోజు అంతేకాదు 2250 మంది కూడా, చాలామంది కూడా వాళ్ళ ప్రాణాన్ని, మానాన్ని కూడా కాపాడుకునేది కూడా ఉంది. కూడా ఆ దిశ యాప్ని నిర్వీర్యం చేశారు. హోమ్ మినిస్టరు ఏమాత్రం లేదు, ఒక హోమ్ మినిస్టరే అనిత గారే చేతులు ఎత్తేసి ఈరోజు కూడా నా దగ్గర లాఠీ లేదు, తుపాకీ లేదు, నేను ఏమి చేయగలనని చెప్పేసి కేవలం ఈరోజు ప్రతిపక్షంగా మేము ప్రజల పక్షాన్ని అడిగితే మా పైన సెటర్లు వేసేదానికో, లేకపోతే తెలుగుదేశం పార్టీని పొగుడుకోవడానికో, మమ్మల్ని విమర్శించడానికే ఆమె మంత్రి పదవి వచ్చినట్లుగా ఈరోజు కూడా ఉంది. కానీ ఎక్కడ కానీ జరిగిన దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకోసమే ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఇది కేవలం రిప్రజెంటేషనే కాదు, లేకపోతే ఈ పోలీసు వారో లేకపోతే ప్రభుత్వం వారో ఇక్కడ జరిగిన అఘాతానికి ఇది కేవలం ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేసినంత మాత్రాన ఇది మాత్రం ఆగదు. ఈ పోరాటం కూడా వెంటనే ఆ బాడీకి రీపోస్ట్ మార్టం చేసి వారికి, ఆ కుటుంబానికి తగు న్యాయం ఆర్థికంగా కానీ, లేకపోతే ఆ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఆ ఇంటిలో ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేటట్టు, అలాగే ఒక అర్బన్లో కూడా 5 సెంట్ల స్థలం కూడా, ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా చేశారు, అవన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా మేము చేస్తాము, పోరాటాలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. నేను కుంభ రవిబాబు, ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్టేట్ ఎస్టీ కమిషన్ చైర్మన్గా చేశాను. ఇవాళ జరిగినటువంటి సంఘటన చాలా చాలా దురదృష్టం. ఇది కరెక్ట్గా ప్రభుత్వ హత్య అని చెప్పాలి. సంపూర్ణంగా దీనికి చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించాలి. ఎందుకంటే ప్రభుత్వానికి అధినేత ఆయనే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా బాధ్యత వహించవలసినటువంటి బాధ్యత ఆయన మీదే ఉంది. 3వ తారీఖు తన్మయ్ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు. 7వ తారీఖు బాడీ ట్రేస్ అవుట్ అయ్యి 3వ తారీఖు తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు
4వ తారీఖు అనుమానాస్పద నిందితుడిని పిలిచి ఎంక్వైరీ చేసి సంపూర్ణమైనటువంటి ఎంక్వైరీ చేయకుండా ఎలాంటి రాజకీయ ఒత్తిడి ఉందో వాళ్ళ మీద అర్థం కాదు. వాళ్ళని వదిలేసి ఆ తల్లిదండ్రుల మీద ప్రెషర్ బిల్డప్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్. ఇది సరైనటువంటి విధానం కాదు. రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా దీన్ని తీవ్రంగా చూస్తుంది. వాళ్ళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 188 మంది మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి. అంటే సగటున 2 రోజులకి ఒక మహిళ మీద అత్యాచారం జరిగింది. 15 మంది మహిళల్ని అత్యాచారం చేసి చంపేశారు. 5 బాలికల్ని చంపేశారు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ కూడా జరగల. దీనికి డైరెక్ట్గా ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా వ్యవహరిస్తుంది, చట్టాలని మీ చేతుల్లో తీసుకొని, అధికారాన్ని మీ చేతుల్లో తీసుకొని అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు ఇవాళ మీరు. ఇంత దుర్ఘటన జరిగితే 4 వ్యక్తుల మీద అనుమానంగా ఉందని కంప్లైంట్ ఇస్తే తల్లిదండ్రులు ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని మిగిలిన వ్యక్తుల మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలే. ఇవాళ స్పష్టంగా చెప్తున్నాం, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల చట్టం ప్రకారం ఆ 4 మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఆ 4 ఎవరైతే అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులని తల్లిదండ్రులు చెప్పారో వాళ్ళ 4 మీద కూడా ఎఫ్ఐఆర్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద చేయాలి. అత్యాచారం కింద 304 కూడా వాళ్ళ మీద ఇంపోజ్ చేయాల్సిందే. ఆ పూడ్చిపెట్టినటువంటి శవాన్ని మళ్ళీ బయటకు తీసి ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేసి ఎందుకు చనిపోయింది అమ్మాయి, ఏ విధంగా చనిపోయింది, దాన్ని కూడా బహిర్గతం చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వమైన ఉంది. ఒకవేళ మీరు అలానే చేయని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, గిరిజన సంఘాలు కానివ్వండి, ఉవ్వెత్తున ఉద్యమిస్తాం. రాష్ట్రంలో భారీ స్థాయిలో ఎస్సీ ఎస్టీ మహిళల మీద వ్యక్తుల మీద అత్యాచారాలు చేయడం జరుగుతుంది. ఇవాళ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో ఈరోజు దళిత గిరిజనుల పైన పెద్ద ఎత్తున అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయినా కూడా ఇప్పటికీ అనంతపూర్లో 2 దారుణంగా జరిగాయి. సో ఇప్పుడు మన తన్మయ్యకి జరిగి 7 రోజులు అవుతున్నా కానీ ఏ ప్రభుత్వం నుంచి కానీ ఒక్కరు కూడా, మహిళా హోమ్ మినిస్టర్ అయినా కూడా ఇంతవరకు వచ్చి పరామర్శించడం లేదు. సో వాళ్ళకి ఎవరైనా కానీ గవర్నమెంట్ నుంచి ఎవరు కూడా ఒక్కరు కూడా పోయి ఈ రోజు వరకు వాళ్ళ ఇంటికి పోయి ఎవరు కూడా మా దళిత జాతికి, మా గిరిజన జాతులకు ఇంతవరకు ఈ ప్రభుత్వము పట్టుకోకున్నట్లు ఉన్నారు. రాబోయే ఎలక్షన్స్లో కానీ దేంట్లో అయినా కానీ మా గిరిజనులు ఏమనేది చూపిస్తాము. సో మా మహిళలకి ఇంతవరకు న్యాయం జరగట్లేదు. జరిగేంత వరకు ఈ పోరాటం చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపు 1 సంవత్సరం కావస్తుంది. వారిచ్చిన హామీల్లో కానీ, సంక్షేమ అభివృద్ధిలో కానీ మహిళలకి ముందు తీసుకొని వెళ్ళే దిశలో ముందు లేదు. కానీ మహిళలకు, బాలికలకు హత్యలు, అఘాయిత్య దిశల్లో ఈరోజు ముందుకు కొనసాగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా అనంతపురం జిల్లాలో తన్మయ్య అనే ఒక విద్యార్థికి ఎంత ఘోరమైన ఎస్టీ గిరిజన మహిళ, ఆ బిడ్డకి ఎంత ఘోరంగా ఈరోజు ఆ బిడ్డకి అఘాయిత్యం చేసి చంపడం జరిగింది. కేవలం పోలీసుల యొక్క యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే ఈరోజు ఆ బిడ్డ ప్రాణం కోల్పోయిందని గట్టిగా చెప్పవచ్చు. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే అని కూడా ఈరోజు చెప్పవచ్చు. కాబట్టి మేము ఒక్కటే ప్రశ్నిస్తున్నాం, ఎస్టీ ఎస్సీలని కేవలం ఓటు బ్యాంకుకు మాత్రమే కాదండి, ఎస్టీ ఎస్సీలని వాళ్ళని బలోపేతం చేసి ఏ విధంగా ముందు తీసుకొని వెళ్ళాలి, ఆర్థికంగా వాళ్ళని సామాజికంగా ఎలాగ తీసుకొని వెళ్ళాలి అని ఒకసారి గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వెళ్ళిన దిశ యాప్ని తెచ్చి, పోలీస్ స్టేషన్ తెచ్చి, ప్రత్యేకమైన వాహనాలు తెచ్చి ఎప్పటికప్పుడు మహిళల్ని సంరక్షిస్తూ సంక్షేమ పథకాల్లో బాటల్లో అభివృద్ధి పరుస్తూ ఉంటే ఈరోజు ఎంతకంతకి దిగజారిపోయిన దౌర్భాగ్య పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా హోంమంత్రి అనితమ్మ గారు ఉన్నారు. ఇప్పటికి కూడా ఒక దళిత మహిళ అయినప్పటికి కూడా స్పందించలేని దౌర్భాగ్య పరిస్థితి కూటమి ప్రభుత్వం వహిస్తుందంటే ఆమె అంటారు, మా చేతిలో గన్ లేదు, తుపాకీ లేదు, లాఠీ లేదు. లా అండ్ ఆర్డర్ మీ చేతిలోనే కదండి ఉండేది, మహిళలకి రక్షణ లేని పదవి ఎందుకు అని వినూత్నంగా ప్రశ్నిస్తున్నాం. దయించి మీకు చేత కాకపోతే మీరు
పక్కకు తప్పుకోవాలని కోరుకుంటాను.